Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. ఈ రోజు వీడియోలో మన దగ్గర ఇండియాస్ నంబర్ 1 మోటార్ సైకిల్ అయిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఉంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫస్ట్ టైం ఒక మోటార్ సైకిల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి గుర్తొచ్చేది హీరో స్ప్లెండర్ ప్లస్. సో 100cc మార్కెట్ ని ఎప్పటి నుంచో కింగ్ లాగా రూల్ చేస్తుంది హీరో స్ప్లెండర్ అనేది. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ బైక్ యొక్క డిజైన్ లో ఎటువంటి చేంజెస్ చేయకుండా కొన్ని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2020లో మనకు కొన్ని అప్డేట్ చేస్తారు. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని మీకు డీటెయిల్ గా అప్డేట్స్ ఏంటో చెప్తాను. ఈ బైక్ కలర్ అనేది టోటల్ గా మనకు బ్లాక్ కలర్ ఉండడం వల్ల కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ చేయాలి. ఇప్పటికీ మనకు స్టిల్ హాలోజన్ హెడ్ లైట్ వస్తుంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్ వస్తున్నాయి. ఏదైతే ఎక్స్ట్రాక్ మోడల్ ఉంది కదా, అది తీసుకుంటే మనకు ఇండికేటర్స్ డిఫరెంట్ గా వస్తాయి. అలాగే దాంట్లో మనకు ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, రియర్ లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ ఉన్నాయి. దీని యొక్క కంఫర్ట్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఫెండర్ కూడా ఏంటంటే గ్లాసీ బ్లాక్ కలర్ లో వస్తుంది అండ్ సేఫ్టీ పరంగా రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు టైర్ సెక్షన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 18 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అయితే ఇస్తున్నారు విత్ ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 80/100 సెక్షన్ 18 ఇంచెస్ ఆఫ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 18 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఇవ్వడం వల్ల ఆఫ్ రోడ్ ని మనకు ఈజీగా ట్యాకిల్ అయితే చేస్తుంది అండ్ టైర్స్ కూడా మనకు చాలా తొందరగా దొరుకుతాయి 18 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అనేవి. ఎప్పటిలాగానే కంపెనీ నుంచి మనకు లెగ్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూటిలిటీ బాక్స్ అనేది ఉంది మీరు డాక్యుమెంట్స్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇస్తున్నారు. హీరో స్టిక్కరింగ్ ఉంది. టోటల్ గ్లాసీ బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది. 9.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్ప్లెండర్ ప్లస్ అని చెప్పి మనకు సిల్వర్ 3D ఎంబ్లమ్ లో వస్తుంది. i3s టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. ఇది మనకు ఓబిడి 2B కంప్లైంట్ ఇంజన్ కాబట్టి O2 సెన్సర్స్ అనేది మనకు రెండు వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది, బెటర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఫ్రంట్లీ కూడా చూస్తారు కదా, ఇక్కడ ఒక O2 సెన్సర్ అనేది ఉంది అండ్ వెనకాల ఒక O2 సెన్సర్ అనేది ఉంది. అండ్ మెయిన్ గా ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 97.2cc ఇంజన్ వస్తుంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్. ఇది మనకు ఎయిర్ కూలింగ్ తో వర్క్ అవుతుంది. అరౌండ్ 8.02 PS ఆఫ్ పవర్ అండ్ 8.05 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకు కిక్ స్టార్ట్ అనేది ఇప్పటికి కూడా రిమూవ్ అయితే చేయలేదు. రియర్ లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు అప్ టు 5 స్టెప్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అడ్జస్ట్ అనేది ప్రీలోడ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ బైక్ ప్రొడ్యూస్ చేసే పవర్ కి ఈ బ్రేకింగ్స్ అనేది మోర్ దెన్ ఇనఫ్. మీకు డిస్క్ బ్రేక్ కావాలంటే మీరు ఎక్స్ట్రాక్ మోడల్ తీసుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ ఎక్కువ కావాలి, గ్రాఫిక్స్ ఎక్కువ ఉండాలి, ఎల్ఈడి హెడ్ లైట్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాక్ 2.0 తీసుకోవచ్చు. క్రోమ్ మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఎగ్జాస్ట్ ఒక టిప్ ఏదైతే ఉందో అది కొద్దిగా డిజైన్ పరంగా చేంజ్ చేశారు. దీంట్లో అదే ఓల్డ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు, ఇది చేంజ్ చేయాల్సింది. అలాగే మనకు పిలియన్ హోల్డ్ చేయడానికి పిలియన్ క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ కుషనింగ్ అయితే డీసెంట్ ఉంది, మీడియం సెట్లో ఉంది, మరీ సాఫ్ట్ లేదు. కానీ సీట్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ముగ్గురు కానీ నలుగురు కానీ చాలా ఈజీగా కూర్చోవచ్చు. నేను రికమెండ్ చెయ్యను. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ఉంటాయి. హజార్డ్ స్విచ్ లేదు, హాలోజన్ టెయిల్ లైట్ ఉంది. మీరు ఎక్స్ట్రాక్ మోడల్ తీసుకుంటే దాంట్లో హజార్డ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రాక్ 2.0లో ఉంది అండ్ ఎక్స్ట్రాక్ లో కూడా ఉంది. అండ్ ఇంకొక అప్డేట్ అనేది మనకు స్పీడోమీటర్ లో అయింది. ఇప్పటికి కూడా అనలాగ్ మీటర్ వస్తుంది, కానీ మనకు క్రోమ్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేశారు ఇక్కడ. ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి చూపించే ముందు మీకు ఇక్కడ క్రోమ్ అనేది చూపిస్తున్నాను. ఇంతకుముందు క్రోమ్ ఎలిమెంట్స్ ఉండేవి, మధ్యలో తీసేశారు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు ఓడోమీటర్ అలాగే స్పీడోమీటర్ ఉంది. రైట్ సైడ్ లో ఏంటంటే ఫ్యూల్ మీటర్, సైడ్ స్టాండ్, లో ఫ్యూల్, న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్ అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అవే మనకి ఓల్డ్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిరర్స్ లో నాకు ఏంటంటే కొద్దిగా వైడర్ మిరర్స్ ఇస్తే విజిబిలిటీ అనేది బెటర్ గా ఉండేది. అండ్ స్విచెస్ అయితే అవే ఓల్డర్ స్విచెస్ ఉన్నాయి, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు, ఎక్స్ట్రాక్ 2.0 ఇచ్చినట్టు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో ఏంటంటే i3s, ఇది మీ అందరికీ తెలిసిందే. అలాగే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. సో దీంట్లో ఇంజన్ కిల్ స్విచ్ లాంటి అలాంటివి అయితే ఏం లేదు. రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ i3s టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకు ఫ్యూల్ సేవ్ అవుతుంది. అలాగే మనకు టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, టైప్ సి అయితే కాదు. ప్రతి ఒక్క హీరో మోటార్ సైకిల్స్ లో మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. అండ్ మీటర్ లోపల గ్రాఫిక్స్ ఏదైతే ఉందో అది కూడా మనకు చేంజ్ చేశారు. ఇంతకుముందు వేరే ఉండేది, ఇప్పుడు చేంజ్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చెప్పినట్టు 130 mm డ్రమ్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. బ్రేకింగ్ బయట అయితే ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ కి తగ్గట్టు బెటర్ ఏ ఉంది. అరౌండ్ 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మీరు ఎలాంటి రోడ్ లో కన్నా ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు. అలాగే దీంట్లో సేఫ్టీ పరంగా సైడ్స్ అండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఇస్తున్నారు కాబట్టి గేర్ లో ఉండి బైక్ స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ కాదు. అలాగే 4 స్పీడ్ గేర్ బాక్స్, ఇంతకు ముందట్లాగానే అన్ని కూడా వెనకకి 4 అనమాట. సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చైన్ కవర్ ఏదైతే ఉందో ఇది మనకు ఫైబర్ ఇస్తున్నారు, మెటల్ అయితే కాదు. దీనివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ లో రస్టింగ్ పట్టదు, అలాగే మనకు వెయిట్ కూడా తగ్గుతుంది. ఫీమేల్ శారీ కార్డ్ తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది మనకు కంపెనీ నుంచి వస్తుంది. అండ్ ఈ బైక్ ఓవరాల్ వెయిట్ కూడా 112 kgs ఉంటుంది కాబట్టి చాలా లైట్ వెయిట్ మోటార్ సైకిల్. అలాగే మీ హైట్ అనేది 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు.
100 సీసీలో మనకు ఎన్ని మోటార్ సైకిల్స్ వచ్చినా గానీ, ఈ మోటార్ సైకిల్ యొక్క క్రేజ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. ఇప్పటికి కూడా ఈ బైక్ అనేది మనకు 70+ మైలేజ్ అయితే ఇస్తుంది. మీరు నడిపే దానిపైన 70 కన్నా ఎక్కువ ఇయ్యొచ్చు, లేకపోతే 70 కన్నా తక్కువ కూడా ఇవ్వచ్చు. ఈ బైక్ మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 80,000 రూపీస్ ఉంది. దీంట్లో మనకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. లైక్ డ్రమ్ గానీ, i3s మనకు ఎక్స్‌టెక్ ఉంది, ఎక్స్‌టెక్ 2.0 ఉంది. అలాగే మనకు స్ప్లెండర్ 01 ఎడిషన్ ఉంది. మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు మీ బడ్జెట్‌కి ప్రకారంగా. బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 95,000 నుంచి స్టార్ట్ అవుతది. అండ్ టాప్ మోడల్ వచ్చేసి మనకు 1,08,000, 1,09,000 వరకు కూడా వెళ్తుంది. మీరు నియర్ బై ఆదిలాబాద్ ఈ వీడియో చూస్తున్నట్టయితే చంద్ర హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్నాయి.